హలో గాయ్స్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మూవీ రికమెండేషన్స్. ఏ మూవీ అనుకుంటున్నారు? మనందరి ఫేవరెట్ అయిన నా ఫేవరెట్ అయిన కొరియన్ థ్రిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం. నేనేమి రోజంతా మూవీస్ చూసుకొని ఉండను, అప్పుడప్పుడు మాత్రమే చూస్తాను. అలా నేను చూసిన నాకు నచ్చిన కొన్ని కొరియన్ థ్రిల్లర్ మూవీస్ మీకు ఈరోజు సజెస్ట్ చేస్తాను. ఇందులో కొన్ని మూవీస్ కొంత వైలెంట్గా, మరికొంత చాలా సెన్సిటివ్గా ఉంటాయి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి మునిగిపోతాం. ఈ లిస్ట్లో మన 5th మూవీ వచ్చేసి ది గ్యాంగ్స్టర్, ది కాప్ అండ్ ద డెవిల్. ఈ మూవీ ప్లాట్ లైన్ కొద్దిగా యూనిక్గానే ఉంటుంది. టైటిల్లో ఉన్నట్టుగానే ఇందులో ఒక గ్యాంగ్స్టర్, ఒక కాప్ అండ్ ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. ఎప్పటి నుంచి వచ్చి ఏదో సిటీ పేర్లండి, అక్కడ ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు, అదే మన డెవిల్. వాడిని పట్టుకోవడానికి ఒక కాప్ ఉంటాడు, అదే మన హీరో. ఎంత ట్రై చేసినా ఆ పోలీసులు సీరియల్ కిల్లర్ గురించి అస్సలు ఏం తెలుసుకోలేరు. ఇది ఇలా ఉండగా ఒక జాము రాత్రి జాబిలమ్మ టైంలో మన సీరియల్ కిల్లర్ టైటిల్లో ఉన్న గ్యాంగ్స్టర్ మీద అటాక్ చేస్తాడు. ఆ గ్యాంగ్స్టర్ ఊరుకుంటాడా? వాడిని నలిపేస్తా, తొక్కేస్తా అని రెడీ అవుతాడు. ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన కాప్ గ్యాంగ్స్టర్తో చేతులు కలిపి ఆ సీరియల్ కిల్లర్ని వెతుకుతారు. ఈ మూవీలో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే, ఫస్ట్లీ ముందుగా చెప్పినట్టే ది స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది, ఆ సెటప్ అంతా. సెకండ్లీ ది క్యారెక్టర్స్. ఆ కాప్ క్యారెక్టర్ ఇంకా గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అయితే మన సినిమాలో లాగే చాలా మాస్గా ఉంటాయి. థర్డ్, ఈ సినిమా క్లైమాక్స్ ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. కాస్త వైలెన్స్ ఉంటుంది, అంతే, నథింగ్ ఎల్స్. సబ్ టైటిల్స్తోనే చూడాలి, డబుల్ వర్షన్స్ ఏమీ లేవు. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఏ బిటర్ స్వీట్ లైఫ్. ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమానే, బట్ ఇందులో కొద్దిగా లవ్ స్టోరీ యాడ్ అయి ఉంటుంది. చాలాసార్లు అన్కండిషనల్ లవ్ అని విని ఉంటారు కదా, ఈ సినిమాలో దాని పర్ఫెక్ట్ డెఫినేషన్ తెలిసిపోతుంది. స్టోరీ విషయానికి వస్తే, హీరో తన బాస్ వాళ్ళ హోటల్లో మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. ఉత్త మేనేజర్ అని తీసి పారేయకండి, ఆ హోటల్కి వచ్చిన వాళ్ళందరూ చాలా డేంజర్ నా కొడుకులు. వాళ్ళు ఏదైనా తేడా చేస్తే వాళ్ళ తాట తీయడమే హీరో తొలకు పని. హీరో వాళ్ళ బాస్ వన్ ఫైన్ డే వేరే ఊరికి వెళ్తున్నా అని చెప్పి ఒక టాస్క్ ఇస్తాడు హీరోకి. ఆ టాస్క్లో దిగిన తర్వాత ఏం జరిగిందనేదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ లిస్ట్లో వేరే సినిమాలు చూస్తే నాకు ఇలా అనిపించలేదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత తెలుగులో మహేష్ బాబు గారు ఈ సినిమా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది. ఇది కూడా ఫ్యామిలీతో చూసేయచ్చు, కాస్త వైలెన్స్ ఉంటుంది, అంతే. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గురించి అడిగితే నేను ఎక్కడ చూసినా మీకు తెలుసు, మీరు ఎక్కడ చూస్తారో నాకు తెలుసు. డబ్బుడ్ వెర్షన్స్ ఏమీ లేవు, ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూడాలి. తదుపరి చిత్రం ఐ సా ద డెవిల్. ఈ మూవీ ప్లాట్ లైన్ చాలా సింపుల్. హీరో ఒక కాప్, తన ప్రెగ్నెంట్ వైఫ్ని సీరియల్ కిల్లర్ చంపేస్తాడు. ఇదేంటి భయ్యా ఇంత సింపుల్గా చెప్పేసాను అనుకుంటున్నారా? బట్ స్టార్టింగ్లోనే ఇదంతా అయిపోతుంది. ఇంకా దాని తర్వాత వచ్చే రివెంజ్ ప్లానింగ్, ఇంకా క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఏక్ నెంబర్ ఉంటాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆ విలన్ని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇంకొక డేంజరస్ అండ్ క్రేజీ క్యారెక్టర్ ఉంటుంది. చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి ఆ సీన్స్ అన్ని. మీకు గనక రివెంజ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే యూ కెన్ వాచ్ ఇట్. ఫ్యామిలీ వాచబుల్ అస్సలు కాదు. సెక్సువల్ సీన్స్ ఇంకా కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. తెలుగు గాలి, తెలుగు మట్టి. సెకండ్ ఫిలిం ఇన్ ద లిస్ట్ ఈజ్ కన్ఫెషన్ ఆఫ్ మర్డర్. నాకు ఈ మూవీ పర్సనల్గా ఇష్టం, బాగుంటుంది ఆ కాన్సెప్ట్స్ అన్నీ. ఇది కూడా సేమ్ ఐ సా ద డెవిల్ మూవీ ప్లాట్ లైన్ లాగే. హీరో కాప్ అయి ఉంటాడు అండ్ తన వైఫ్ని సీరియల్ కిల్లర్ చంపేస్తాడు. బట్ మీరు బాధపడాల్సిన పనేం లేదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొసీడింగ్స్తో వెళ్తుంది. ఆ ట్విస్ట్లకి అయితే మైండ్ పోతుంది లోపల అని ఫీల్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక మోటివ్తో ఉంటారు అండ్ చాలా యూనిక్ పాయింట్ అబౌట్ సొసైటీని ఈ మూవీలో టచ్ చేశారు. అదేంటో మూవీ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నార్మల్ వైలెన్స్ ఉంటుంది, అంతగా డిస్టర్బింగ్గా ఏముండదు. అమెజాన్ ప్రైమ్లో హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. सब मेरा रूम रहो बैठ कर చెప్పాలి. हम तुम एक कमरे में बंद हो. And the first one in the list is Old Boy. ఈ మూవీ ఏ వెబ్సైట్స్లో అయినా, ఏ యూట్యూబ్ ఛానల్స్లో, ఏ ఇన్స్టాలో, ప్రతి దగ్గర చాలామంది చాలాసార్లు రికమెండ్ చేశారు. అండ్ చాలామంది ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటారు కూడా. బట్ స్టిల్
చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఇట్ ఈస్ మోర్ వర్తీ దెన్ యువర్ థింక్. స్టోరీ విషయానికి వస్తే హీరోని కొంతమంది ఒక రూమ్లో 15 years పాటు లాక్ చేసి ఉంచి టార్చర్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని రివెంజ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు హీరో. బట్ ముందే ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ అండ్ నాట్ ఓవర్ సెన్సిటివ్ అప్పుడే ఈ సినిమాని చూడండి. ఐ కెన్ బెట్ ఇండియాలో అయితే ఇలాంటి సినిమా ఎప్పటికీ రాదు. క్లైమాక్స్లో ఉన్న కంటెంట్కి ఐ స్వేర్ చాలామందికి డైజెస్ట్ అవ్వకపోవచ్చు. బట్ స్టిల్ ఇండియాలో ఒక మూవీ ఇంత కాదు, ఇందులో కొంచెం సిమిలారిటీ లెవెల్స్తో వచ్చింది. ఈ మూవీ చూశాక అది ఏ మూవీయో మీరే చెప్పండి. ఫ్యామిలీ వాచబుల్ అస్సలు కాదు. ఒకవేళ సాహసం చేశారంటే పోతారో, అందరూ పోతారో, ఇంకా అంతే. చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, హిందీలో మాత్రమే ఉంది. నీ అమ్మాయి ఇక్కడ తెలుగుకే దిక్కులేదు, హిందీ में ఎట్లా బోలాలరా? సో ఇది ఈరోజు వీడియో. వీలైతే మూవీస్ అన్ని చూసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అండ్ ఆల్సో ఈ మూవీస్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. పేరెంటల్ గైడెన్స్ని ఫాలో అయ్యి చూడండి, సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, మీరు చూస్తారు. అటక మీద నుంచి ఇంట్లోకి వచ్చేయండి, తినండి, నీళ్ళు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూడండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం లాగింగ్ అవుట్. బాయ్. ఎంత పెద్ద మాట అన్నాడు సార్.